షేరింగ్ పర్సెంటేజ్ గురించి చెప్పారు. ఇప్పుడు చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఒకటే పర్సెంటేజ్ ప్రకారం మేము తీసుకుంటామనేసి ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏమాత్రం మాకు పర్సెంటేజ్ ఇవ్వమని చెప్పినా మేము థియేటర్స్ బంద్ చేస్తామని వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. దాని గురించి మీరు డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఉంది, వాళ్ళ థియేటర్ వాళ్ళ ఇష్టం తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళ థియేటరు ఇట్లా స్లోగన్లు అది కాకుండా నేను ఇలాగైతేనే నా థియేటర్, ఇప్పుడు రెంట్ నేను ఇంత ఇస్తేనే నా థియేటర్ నడుపుతా, లేకపోతే నాకు ఇంత పర్సంటేజ్ ఇస్తేనే నా థియేటర్ నడుపుతా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ పర్సంటేజ్ సిస్టమే ఉంది. అదే పర్సంటేజ్ సిస్టమ్కి ఎనీ ఫిల్మ్ వేస్తున్నారు. ఎనీ ఫిల్మ్లో ఒకవేళ పర్సంటేజ్ సిస్టంలో ఆ మల్టీప్లెక్స్లో ఆ సినిమా కలెక్షన్ రావు అనుకుంటే అది షో ఇవ్వకపోవచ్చు, లేకపోతే షోలు తక్కువ ఇవ్వచ్చు. అతను బాగా పెద్ద సినిమా అయితే బాగా వస్తుంది అనుకుంటే షోలు ఎక్కువ వేయచ్చు, ఇది చేయొచ్చు. సో ఆ మల్టీప్లెక్స్లో ఆ సిస్టమ్ ఉంది. ఓకే, రైట్. ఇక సింగిల్ థియేటర్స్లో సింగిల్ థియేటర్ ఒక నిర్ణయం తీసుకుని ఆ థియేటర్ వాళ్ళు నేను ఎలాగైతే వేస్తాను అని అంటే ఇచ్చేవాడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ మీరు అలా మాట మీద నిలబడకుండా మీరు ఉండబట్టే కదా, మీరు రెంటల్కి ఇస్తేనే కదా రెంట్ వేసుకుంటున్నారు. మీరు రెంటల్కి ఏమో నేను నా థియేటర్ ఇలాగే ఇస్తానని చెప్తే ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటి, ఇవాళ ఓనర్స్ నడిపే థియేటర్ ఓనర్స్ నడపగలిగే పరిస్థితి కూడా లేదు. అన్ని లీజులు మయమైపోయింది. లీజులు లేకపోతే లీజులు చూస్తాము, దాని ఇదిలో ఉన్నప్పుడు అన్ని సినిమాలు మేము ఇలాగే వేస్తాము అన్నంత కూడా కరెక్ట్ కాదు. మీకు పర్సంటేజీ పాతకాలంలో ఉండేటప్పుడు కూడా సినిమాకి పర్సంటేజీలు వేరియేషన్ ఉండేది. ఒక సినిమాకి అంటే మినిమమ్ 50-50 ఇవ్వటం అనేది ఒక మినిమము. ప్లస్ ఫస్ట్ వీక్ ఎంత, సెకండ్ వీక్ ఎంత, థర్డ్ వీక్ ఎంత, ఫోర్త్ వీక్ ఎంత అనేది ఉండేది. ఒక బాగా పెద్ద సినిమా అయితే 90% అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 1,25,000 1,50,000 కలెక్షన్ అనుకోండి. ఒక బాగా పెద్ద సినిమా హౌస్ఫుల్స్ అయింది. హౌస్ఫుల్స్ అంటే 1,25,000 అంటే 4 షోల మీద అదొక 4, ఇదొక 4,25,000 లక్ష అంటే 5 లక్షలు. 5 లక్షలు ఇంటూ 7 35 లక్షలు. ఈ 35 లక్షలు ఫుల్స్ అయ్యే సినిమా వస్తే 35 లక్షల రూపాయల సినిమాకి మేము ఒకటే పర్సంటేజ్ ఇస్తాం, 50%. అంటే 35 లక్షల్లో 17.5 మీరు తీసుకుపోతారే. మీరు 17.5 తీసుకుపోయి 35 లక్షల్లో మళ్ళీ మీరు జిఎస్టీ తీసేయాలా. జిఎస్టీ నెట్లో అవన్నీ తీసేయాలి కదా. జిఎస్టీ నెట్లో తీసుకుంటే పోనీ దానికి ఒక 7 లక్షలు సుమారుగా అనుకోండి, తీసేయండి. 28 లక్షలు. 28 లక్షలు దాంట్లో 14 అంటే అప్పుడు ఈ ఎలా తీస్తారు అప్పుడు అప్పుడు ఏంటంటే ఒక 90% అనుకోండి. 90% అనుకుంటే 35 లక్షల్లో 3.5 లేదా ఒక 20% అనుకోండి. ఇవాళ మనం చూస్తే క్రాస్ రోడ్లో థియేటర్లో 6.5 లక్షలు 7 లక్షలు రెంట్లు నడుస్తున్నాయి. 7 లక్షలు నడుస్తున్నప్పుడు మీరు ఆ సినిమాకి ఒక 20% 25% మేము ఇంతే తీసుకుంటాం, మిగతా అది ఇచ్చేస్తాం అనండి. ఓకే, ఇబ్బంది ఉంది. అలా కాదు మేము ఇలాగేనంటే అప్పుడు ఇచ్చేవాడు తను ఇవ్వడు. అంతే కదా. మళ్ళీ మీరేంటి, మీకు థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఉంది, అది 5 రూపాయలు పర్ సీటు. మీ దగ్గర ఒక 70% 80% కలెక్షన్తో కంఫర్టబుల్గా ఒక సినిమా ఆడుతుంది. అయినా మీరు ఆశపడిపోయి ఒక 100% సినిమా కలెక్షన్ కావాలని ఆ సినిమా ఎత్తేస్తున్నారే. ఎత్తేయకూడదు కదా, తప్పు కదా. సో అలా కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు. సో ఎగ్జిబిషన్ సైడ్లోనూ కరెక్షన్ చేసుకోవాలా, డిస్ట్రిబ్యూషన్ సైడ్లోనూ కరెక్షన్ చేసుకోవాలా. ప్లస్ ఇది అబ్నార్మల్గా ఈ హీరోలు ఆర్టిస్టులు షేరింగ్ రేషియోకి మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయిన సినిమాకి సక్సెస్లో మీరు ఎంజాయ్ చేయండి. ఫెయిల్యూర్ అయ్యే సినిమాకి మీకు పోయేది ఏం కాదు, లేదు కదా, మీకేం ఇబ్బంది లేదు కదా. మీకు కాస్ట్యూమ్స్ ప్రొడ్యూసర్స్ ఇస్తారు, మీకు ఈవెన్ ఫెసిలిటీస్ ప్రొడ్యూసర్స్ ఇస్తారు, మీకు ఆల్రెడీ లొకేషన్లో ఫుడ్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేస్తారు, అన్నీ చేస్తారు కదా. చేసినప్పుడు మీరు సక్సెస్లో షేర్ తీసుకుని ఫెయిల్యూర్లో కూడా మీకేమి రాలేదనుకున్నా లేకపోతే ఏదైనా నామినల్ వచ్చింది అనుకుంటే మీకు వచ్చే నొప్పి లేదు. అప్పుడు ఆ సినిమా మూలంగా ఒక బర్డెన్ పడదు. ఎప్పుడైతే ఆ బర్డెన్ పడదో అది డిస్ట్రిబ్యూటర్ కూడా తక్కువ బర్డెన్ పడుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ తక్కువ బర్డెన్ పడింది కూడా ఎగ్జిబిటర్ తక్కువ బర్డెన్ పడుతుంది. ఎగ్జిబిటర్ పడిన దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇక ఇవన్నీ పోతే మనం ఇండస్ట్రీ కరెక్షన్ చేసుకుందాం అని చెప్పి అనుకుని ఒక ఇండస్ట్రీ మీటింగ్ పెట్టాం. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ బ్యాంకెట్ హాల్లో మనం మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే అప్పుడు ఆ రోజున కట్టంనేని ఆచార్య గారు ఈజ్ ద సీనియర్ మోస్ట్. ఎందుకంటే రామకృష్ణ స్టూడియోస్ పెట్టిన ఇంటరావు లేదు, అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు లేదు, రామానాయుడు స్టూడియోస్ పెట్టిన రామానాయుడు గారు లేదు,
సారథి స్టూడియోస్ పెట్టిన యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఆయన లేరు. సో అట్లా ఎవరు లేరు. ఇవాళ ఉండదు సీనియర్ మోస్ట్లో పెట్టిన వాళ్ళలో ఉంది పద్మాలయ స్టూడియోస్ పెట్టిన ఆశాష్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టాం. పెట్టి బాలకృష్ణ గారు నమ్మమన్నా, సార్ మీరు మీటింగ్కి రండి సార్. దేనికి అంటే కొంచెం మంచి చెడు డిస్కస్ చేసి అందరూ దాదాపు చిరంజీవి గారు అందరిని అడుగుతున్నాం సార్. అలాగే డైరెక్టర్స్ కూడా రాజమౌళి వస్తున్నారు, కొరటాల శివ వస్తున్నారు, అందరూ వస్తున్నారు సార్, మీరు కూడా వస్తే బాగుంటుంది. సరే వస్తే నాకు తోచింది నేను చెప్తాను ప్రపోజల్. ఆ ప్రపోజల్ వీలవుతుందా అన్నారు. ఏం చెప్పండి, నేను ఒక 4 పాయింట్లు అడుగుతానే, 4 పాయింట్లకు నువ్వు నన్ను సాటిస్ఫై చేస్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, చెప్పండి. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అవును సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకే ఎన్టీ రామారావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు, స్వామిబాబు గారు ఇట్లా మొత్తం ఆ రోజు మొత్తం స్టార్లుగా కేవలం ఈ 2 రాష్ట్రాలతోనే ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులతోనే ఉన్నారు, మిగతా పక్క బిజినెస్ లేదు. మరి వాళ్ళు స్టార్లుగానే ఉన్నారు కదా, అప్పుడు రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లోనే ఉన్నారు కదా. ఇవాళ మీకు తమిళనాడు బిజినెస్, కర్ణాటక బిజినెస్, కేరళ బిజినెస్, ఒరిస్సా బిజినెస్, నార్త్ ఇండియా బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ ఇట్లా మొత్తం వచ్చినాయి కదా. మీరు ఇంత మొత్తం వస్తే స్టిల్ అయినా మీరు ఆ 2 రాష్ట్రాల్లో టికెట్ రేట్లు అంత పెంచాలి ఇంత పెంచాలని ఎందుకు సావగొడుతున్నారు? కరెక్ట్, మీకు ఇంత ఎక్స్ట్రా బోనస్ వచ్చింది కదా, ఈ బోనస్ వచ్చినప్పుడు మీరు ఆ 2 రాష్ట్రాల్లో రీజనబుల్ టికెట్ ప్రైసింగ్లో ఎందుకు వెళ్తున్నా? ప్లస్ ఆ 2 రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళ పరిమితమై స్టార్స్ అయితే ఇవాళ ప్రపంచమే స్టార్లకి ఇదనుకుంటే అది ఎందుకు చేస్తున్నారు? ఇది తప్పు కదా ఒకటి. నెంబర్ 2, ఇదివరకు మనం ఫారిన్ షూటింగ్లకు వెళ్ళేవాళ్ళం, సాంగ్స్కి వెళ్ళేవాళ్ళం, 15 మంది 20 మంది యూనిట్తో వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏంటి 100 మంది యూనిట్తో వెళ్తున్నాం. 100 మంది యూనిట్తో వెళ్తాం మూలంగా ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం అంటే మన లగ్జరీని, మన ప్రేక్షక దేవుళ్ళని ప్రేక్షకుల మీద నూకుతున్నాం. అది తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకు చేయాలి అది? అది మళ్ళీ సరే మనం సీన్స్ కూడా వెళ్ళాం, ఓకే అప్పుడు 15-30 అయింది అనుకోండి, పోనీ 20-40 అయింది అనుకోండి, పోనీ 50 మందితో వెళ్దాం. ఎందుకు 100 మంది పైన ఎందుకు వెళ్ళాలా? వెళ్ళి ఏంటి ఈ లగ్జరీస్ ఏంటి? ఈ లగ్జరీస్ ని ప్రేక్షక దేవుళ్ళని మనం రుద్దటం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. ఇది 2. నెంబర్ 3, ఇదివరకు ఏంటంటే వాళ్ళకి థియేట్రికల్ బిజినెస్ ఉండేది. ఇవాళ థియేట్రికల్ బిజినెస్ కాదు, శాటిలైట్ వచ్చింది, ఓటీటీ వచ్చింది, డిజిటల్ వచ్చింది, రకరకాల మాధ్యమాలు వచ్చినాయి. మళ్ళీ కాలర్ ట్యూన్స్, వదల బొమ్మాడి అనేది ఒక కాలర్ ట్యూన్స్, దాని మీద బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఇన్ని మార్గాలు వస్తున్నాయి కదా, అదర్ సోర్సెస్. ఇది అదర్ సోర్సెస్ వస్తే అయినా ఆ థియేటర్లు ఆ ప్రేక్షకుల్ని ఇంకా టికెట్ రేట్లు పెంచేసి ఇంకా చేసి సాగకూడదామని ఎందుకు అనుకుంటున్నారు? ఇది 3. ఈ 3 పాయింట్లు కాకుండా 4వది, ఓకే సార్, సో మన లగ్జరీస్ని మన దీన్ని ఎందుకు చేయాలి? మన లగ్జరీస్తో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది పెట్టద్దు, ఇవన్నీ వద్దు. సరే ఓకే, సక్సెస్ డబ్బులు తీసుకుందాం. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు కూడా నాతో చెప్పారు, మనకి నేను లక్షల కోట్లు ఎందుకు ఇస్తారు రెమ్యునరేషను? మనకు బిజినెస్ మన సినిమా సక్సెస్ రేంజ్లో ఉన్నందుకు ఇస్తారు. మన బిజినెస్ జరగక మన సినిమా సక్సెస్ అవ్వక ఎందుకు తీసుకోవాలి అంత డబ్బులు అని అడిగాడు ఆయన. కరెక్ట్, తప్పు కదా. మరి ఇన్ని తప్పులకి ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మాట్లాడా, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు దీనికి నువ్వు నాకు సాటిస్ఫాక్షన్ రిజల్ట్ నువ్వు చెబితే నేను ఎక్కడికైనా వస్తా అంటే ఏం చెప్పగలుగుతావు? ప్రాక్టికల్గా తప్పు జరుగుతుంది. ఈ తప్పుల్ని సరి చేసుకోకపోతే దిక్కు లేదు. అందుకని దీనిని మనము రోజుకొక గుడ్డు తినేటట్టుగా ఇండస్ట్రీ ఉంచుకుంటే ఓకే. కోడినే కోసేద్దాం అనుకుంటే ఎగ్జిబిటర్ కష్టం, డిస్ట్రిబ్యూటర్ కష్టం, ప్రొడ్యూసర్ కష్టం. మళ్ళీ దీంట్లో కూడా టెక్నీషియన్స్ అంటే అందరూ బాగుపడుతున్నారు. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ అంటే అందరూ కాదు, టాప్ మోస్ట్ ఆర్టిస్ట్. ఇది పరిస్థితి. ప్లస్ రోజువారీ ఏ రోజుకి ఆ రోజు పెడుతున్నాం. ఇదివరకు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని ఓ సినిమాకని మాట్లాడుకుంటే ఆయన్ని ప్రతి దీంట్లోనూ మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రోజువారీ వచ్చేటప్పటికి ఆయన ఎక్కువ రోజులు చేయటం అని అనుకుంటే అదొక ప్రాబ్లం. ఇక ఇది వదిలేస్తే ఇవాళ ఈఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చేసింది. అవును సార్, టెక్నాలజీ వచ్చింది. ఇదివరకు పాత రోజుల్లో రామరావు నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు ఉండే రోజుల్లో నెగిటివ్ ఉండేది. నెగిటివ్ ఎక్కువ వాడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేది. ప్లస్ ఏం తీసామో చూస్తానికి కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో వెళ్ళి
ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో నెగిటివ్ నుంచి పాజిటివ్ వేసి పాజిటివ్ నుంచి ఆ డబల్ పాజిటివ్ చూస్తే కానీ మనం ఏం తీసామో తెలిసేది కాదు. అవును. ఇవాళ మానిటర్ వచ్చింది, మానిటర్లో చూసుకుంటున్నాం షార్ట్ ఎలా వస్తుంది, అవును సార్. క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈఎఫ్ఎక్స్ మనం గాలిలో ఎగిరిపోవటం, అవును. అప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ అని చాలా కష్టపడే లేదు. ఇవాళ ప్రతిదీ ఈజీ అయిపోయింది. అవును. ఈజీ అయిపోయినప్పుడు మనం ప్రొడక్షన్ మనకి టైం తగ్గాలి కదా, అవును. ఎందుకు పెరుగుతుంది? రామారావు గారు రోజుల్లో 42 రోజులకి 35 రోజులకి 30 రోజులకి సినిమా ఫినిష్ చేసి ఈ ఇదిలో ఇంత టెక్నాలజీ లేనప్పుడు అయితే ఇవాళ వందల కొద్ది రోజులు సంవత్సరాల తరబడి ఎందుకు తీస్తున్నాం? ఇవన్నీ నాకు క్లారిటీ చేస్తే ఓకే అని చెప్పి ఆయన నందమూరి బాలకృష్ణ గారు చెప్తే దాన్ని క్లారిటీ చేయడానికి మన దగ్గర సమాధానం ఏమీ లేదు. సరే మీటింగ్ పెట్టాం, మీటింగ్లో తలా కూడా ఏదో చెప్పారు, చెప్పింది ఇప్పుడు దాకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇది పరిస్థితి.